సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 16, 24 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు, లబ్ధిదారుల ఎంపిక వార్డు సభల్లో పాల్గొని ప్రసంగించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. వచ్చినటువంటి మహిళా తల్లులకి, ఈ వార్డు యువకులకి, పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. సంవత్సరం క్రితమే ప్రజాపాలనలో అన్ని దరఖాస్తులు తీసుకొని సత్వరంగా చేస్తామని చెప్పినటువంటి, మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. కానీ ఇప్పటికైనా అర్హులందరికీ మీ దగ్గర ఏదైతే అర్హత కలిగిన లిస్ట్ ఉందో, ఇంకా అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మ్యాక్సిమంగా అందరికీ ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు చాలా మంది సంక్షేమానికి సంబంధించి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందరూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని అందరి కోరిక చాలా ఉంది. మరి వచ్చిన తర్వాత 3 నెలలలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి ఇప్పటిగా చేయలేదు. మరి 2,500 రూపాయల మహిళలకు ఇస్తామన్న ఆ 2,500 కూడా మరి ఈ రోజు వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద అది కూడా ఇవ్వలేదు. మరి 2,000 ఇస్తామన్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు, అది కూడా ఇప్పటిదాకా చేయలేదు. ఇటువంటి మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా చేస్తామనే దానికి మరి ఏదన్నా ఒక కటాఫ్ డేట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు కానీ, దరఖాస్తు మొదట పెట్టుకున్నది మరి ప్రజాపాలనలో 1 year అయిపోయింది. మీరు